గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? టూ టౌన్ ఎస్ఐ తాడి మట్టైంది సార్. వాట్? ఎస్ఐవా? ఎస్ఐ అంటే ఇది వరకు సార్ ఎక్స్. నా కింద పనిచేసే ఒక ఎదవ రాజకీయం ఆడి నా లెవెల్కి ఆడొచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్. సెల్యూట్ కొట్టించుకుని చోటే సెల్యూట్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్. నువ్వు రాలేదు, రప్పించారు. ఆహా, మీరు ఎంత మంచి జైలర్ గారు. ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను. బాగా పెట్టుకో. నువ్వా కాదు, మీరా అనాలి. ఇక్కడ నువ్వు సెంట్రీవి, నేను జైలర్. అంటే నేను నీ బాస్. మనకి బాసులు గీసులేటరా. నిన్నిక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. రివెంజా? యా. రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకే లేచి పాల ప్యాకెట్లు పట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి. 5 గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి. 6 గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి. 7 గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరలు అవి పట్టురావాలి. 8ంటికి ఏం చేయాలి సార్? మా బుడ్డోని స్కూల్ దగ్గర వదిలేసి నువ్వు జైలుకి వచ్చేయాలి. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి రావట్లేదా సార్? ఏడ్చవలే. ఇంటికి అంటే నీ ఇంటికి కాదు, మా ఇంటి. మళ్ళీ మీ ఇంటికి ఎందుకో? మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసి నాకు బొవ్వు పట్టుకొచ్చి నా బాబు క్యారేజీలు కడుగుతాగా, ఏమైనా మిగిలితే తిందు గాని. కాటగట్టం కూడా నేనేనా బాబు? అవును బాబు. థ్యాంక్స్ బాబు. టైం అయింది బాబు. ఇంటికెళ్ళి మా బుడ్డోడు బొవ్వు ఇచ్చేసిన బొవ్వు పట్టుకొచ్చి ఎల్లో. టైం బాబు, టైము 1:15 గంట. నిన్ను టైం ఎవరు అడిగారు బాబు? టైం బాబు టైం అన్నారుగా. మరి ఇదే బ్యాడ్ టైం అంటే. మిత్రయేడి సార్. ఓరు భగవంతుడు, ఇదేంటి? నువ్వు వెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి. అలాగే సార్. మీరు చెప్పినట్టుగానే క్యారియర్ పట్టుకొచ్చేసాను సార్. లేచి భోంచేయండి సార్. రేపటి నుంచి 4 గంటలకే పాల ప్యాకెట్ పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను సార్. మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను సార్. సార్ లేవండి సార్. చెట్టి లేవరా, నా మీద రివెంజ్ తీర్చుకోరా. నేను నిన్ను పెట్టిన బాధలన్నీ నన్ను కూడా పెట్టరా. నువ్వు రారా, తిట్టరా, తిట్టు. ఎప్పటికైనా ప్రమోషన్ కొట్టేస్తానని ఏడ్చేవాడివి. నాకు అందనంత పెద్ద ప్రమోషన్ కొట్టేసి నాకు అన్యాయం చేసి నన్ను ఒంటరిగాన్ని చేసి ఎలా రివెంజ్ తీర్చుకుంటావంట్రా? ఇన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి బతికాం. ఇప్పుడు నన్ను ఎవరు తిడతారా? నేను ఎవరితో పోట్లాడాలరా? నా స్పెల్లింగ్ మిస్టేకులు ఎవరు కరెక్ట్ చేస్తారా? చెప్పరా చిట్టి, చెప్పరా, చెప్పు. భయ్యా వస్తే హాస్పిటల్ రమ్మని చెప్పు. అలాగే పని 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 బాబు. ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. హలో భయ్యా, నేను కాశీని. ఏమిటి కాశీ? నేను రవిని మాట్లాడుతున్నా. కస్తూరికి నొప్పులు వస్తే సిటీ హాస్పిటల్ తీసుకొచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. భయ్యా ఎక్కడున్నాడో నాకు తెలీదు. చాలా కంగారుగా ఉంది. అలాగా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. డాడీ, దేవా చెల్లికి ఆపరేషన్ చేయాలట. హాస్పిటల్కి వెళ్దాం రండి. దేవా ఎవరు? కస్తూరికి ఎలా ఉంది? ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంటున్నారు. చూడండి, కింద క్యాష్ కౌంటర్ లో ఆపరేషన్ డబ్బు కట్టి అర్జెంటుగా ఈ మందులు పట్టండి. మీరు ఇక్కడే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, కస్తూరి అని డెలివరీ కేసు ఎక్కడుందో చెప్పగలరా? ఆ వింగ్ లో రిసెప్షన్ ఉంది, అక్కడ ఎంక్వైరీ చేయండి. డాడీ, మీరు ఇక్కడే ఉండండి, నేను తెలుసుకొస్తాను. ఓకే.
పదండి. బాబు బాబు రవి కస్తూరి ఎవరి మీద మిత్రా అది అడ్డు తొలగి నీ చెల్లెల్ని నువ్వు తీసుకెళ్లాలంటే నువ్వు పని చేయాలి బాబు. ఏమిటది? హాస్పిటల్లో నువ్వు కాపాడిన ఆ చక్రవర్తి మా బాబుకు బద్ధ శత్రువు. ఏ చేత్తో వాణ్ణి నువ్వు కాపాడావు అదే చేత్తో తెచ్చి మాకు అప్పగిస్తే నీ చెల్లిని తల్లిని చేసి బిడ్డతో సహా క్షేమంగా నీ చేతుల్లో పెడతాం. నేను చచ్చిన ఆ పని చేయను. నీ చెల్లి చేస్తే రేయ్, నీ చెల్లెల్ని పాడి మీదకి పంపించమంటావా, స్ట్రెచ్చర్ మీదకి పంపించమంటావా? టైం లేదు బాబు, త్వరగా ఆలోచించు. 1 గంటలో ఆపరేషన్ చేయకపోతే మీ చెల్లి చచ్చిపోతుందని మా డాక్టర్లు చెబుతున్నారు. చక్రవర్తి 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 ఇదిగో ఇదిగో చక్రవర్తి ఎక్కడ? చక్రవర్తి ఎక్కడ? నిన్నే 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 అడుగుతుంది, నిన్నే అడుగుతుంది. చక్రవర్తి ఎక్కడున్నాడు? చక్రవర్తి ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు. గీత 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 నువ్వు మాట్లాడుతున్నావా? మన బాబండి. అవును గీత, మన బాబే, మన రవి. రే రవి, ఏమిటిది? నేను రవిని కాదు, నా పేరు దేవా. అర్జెంట్ గా నాతో రా. పద. బాబు లేదు, అమ్మ లేదు, తప్పుకో.